నమస్తే. తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక ఎన్నో మార్పులు, ఎన్నో నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాలనా పరంగా సీఎంగా రేవంత్ రెడ్డి దూసుకుపోతున్న విధానం చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకనంటే ప్రజలు తమపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించి ఒక ప్రజా పాలన అందించాలి అనే దిశగా ఆయన వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారికి ఓ లేఖ రాసింది. ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారింది. దాని గురించి నేను వివరాలు చెప్తాను మీకు. రాసినటువంటి అమ్మాయి పేరు అంజలి. అమ్మాయి రంగారెడ్డి జిల్లా ఆదిబట్లకు చెందినటువంటి అమ్మాయి 5వ తరగతి చదువుతుంది గవర్నమెంట్ హై స్కూల్లో. ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారికి ఏమని లేఖ రాసిందంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి వ్రాయినది. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూల్కు ఉచిత విద్యుత్ అందించాలని మనవి అని కోరుతూ లేఖ రాసింది. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఓకే, లేఖ రాసింది. తర్వాత ఏం జరిగింది? ఇప్పటికే ఆ అమ్మాయి లేఖ రాసినటువంటి అంశం గురించి పత్రికల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉందంటే, వెంటనే దాని మీద స్పందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇమ్మీడియట్‌గా ఆ చిన్నారి కోరినటువంటిది ఏదైతే ఉందో 24 అవర్స్‌లో ఆ స్కూల్‌కి విద్యుత్ ఏర్పాటు చేయాలి ఉచితంగా అని ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఇప్పుడు అదే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ స్కూల్‌లో. నిజంగా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఆ పాపది కూడా ఆ రోజు బర్త్‌డే. ముఖ్యమంత్రి గారు మా స్కూల్‌కి చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్‌గా మనం ఇది చెప్పుకోవాలి. ఎందుకనంటే, ప్రజల్లో ఏ రకమైనటువంటి చైతన్యం వచ్చింది? ముఖ్యంగా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రామిసెస్ గానీ, అలాగే వారు ప్రసంగాల్లో మాట్లాడిన విధానం చూస్తే ఇది ప్రజల పార్టీ. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం. మీరు మాకు ఒక్కసారి అవకాశం కల్పించండి అని ఎక్కడ మీటింగ్ జరిగినా ఇదే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా ఈ 9.5 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ఏ రకమైనటువంటి మోసానికి గురయ్యారో, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అక్రమాలు, అవినీతిని బయటపెట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రజలకు, అంటే తెలంగాణ ప్రజలైనటువంటి మీకు ఏ రకంగా మేము పాలన అందిస్తామో ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అని ఆయన ప్లీజింగ్ చేసినటువంటి క్రమంలో, అలాగే ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెట్టుకొని అధికారాన్ని అప్పగించారు. ఇలాంటి క్రమంలో ఆయన ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. అప్పటికప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుస సమీక్షా సమావేశాలు, అధికారుల మార్పు, ఎక్కడ ఎవరిని కూడా ఉపేక్షించట్ల. ఇలాంటి క్రమంలో ఈ చిన్నారి లేఖ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారితీసింది. ఆయన వెంటనే రెండో మాట లేకుండా ఆ లేఖ అసలు అందిందో లేదో అది పక్కన పెడదాం, ఆమె పోస్ట్ బాక్స్లో వేసింది. కానీ ఈ విషయం బయటికి రాగానే ఆయన వెంటనే ఆరా తీసి ఎక్కడ, ఏంటి, ఏం జరిగింది అనే వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి లెటర్ రాయటం ఏమో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంపై కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది.